అదృష్టవంతులం అంతే. కథ రచన అల్లు సాయిరాం. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. బెంగళూరులో ఇంటర్వ్యూకి వెళ్ళి రాత్రి లేట్గా వచ్చి సిద్ధార్థ్ పడుకున్నాడని ఉదయం 10:30 అవుతున్నా ఇంట్లో వారు నిద్ర లేపలేదు. నిద్ర లేపడానికి సిద్ధార్థ్ పెట్టిన అలారం మోగి మోగి అలసిపోయి ఆగిపోయింది. ఫోన్ మోగితే నిద్రమత్తులో ఉన్న సిద్ధార్థ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో అని అన్నాడు. హలో సిద్ధు, నేను మురళిని. బెంగళూరు నుంచి బయలుదేరావా? ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగాడు మురళి. ఇంటి దగ్గరే ఉన్నానురా అని సిద్ధార్థ్ చెబుతూ ఉంటే, ఇంటి దగ్గర ఎప్పుడు చేసావురా? నిన్న నాకు చాలాసార్లు ఫోన్ చేసినట్లున్నావు. ఇప్పుడు మిస్డ్ కాల్స్ మెసేజ్లు వచ్చాయి. కొంచెం బిజీగా ఉండి మొబైల్ చూసుకోలేదురా అని ఆశ్చర్యపోతూ అడిగాడు మురళి. వచ్చేసరికి రాత్రి 2 అయింది. బాగా అలసిపోయి ఉన్నానురా, ఇప్పుడేం చెప్పలేను అని అన్నాడు సిద్ధార్థ్. సరే కానీ ఇప్పుడు టైం చూడు. టైం 10:30 అవుతోంది. నిద్రమత్తుకి పడుకుంటే ఎంతసేపైనా పడుకోవాలని అనిపిస్తుంది. నువ్వు నిద్ర లేచి రెడీ అవ్వు, నేను ఇంటికి వస్తాను, మాట్లాడదాం అని ఫోన్ కట్ చేసి సిద్ధార్థ్ ఇంటివైపు బైక్ పోనిచ్చాడు మురళి. టిఫిన్ చేసేసి బ్యాగ్లో పేపర్లు చూసుకుంటున్న సిద్ధార్థ్ ఇంటికి వస్తూ ఉన్న మురళిని చూసి, మురళి, నువ్వు ఫోన్ చేసినప్పుడే నిద్ర లేచాను. ఏం బెంగళూరు జర్నీరా బాబు, జీవితంలో గుర్తుండిపోతుందిరా. అప్పుడెప్పుడు క్వాలిఫై అయిన సాఫ్ట్వేర్ కంపెనీ వారు సడన్గా కాల్ చేసి బెంగళూరులో జాబ్ ఇంటర్వ్యూ అంటే బయలుదేరి వెళ్ళాను. ఆ రోజు సరిగ్గా మన కళ్యాణ్ పెళ్లికి 2 రోజులు ముందు పడింది. తీరా అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూలో ఏవేవో ప్రశ్నలు అడిగితే నాకు తెలిసిందేదో నేను చెప్తే మొత్తానికి కాదనలేక ఓకే చేశాడనుకో. అదొక హ్యాపీ. అసలైన ట్విస్ట్ ఏమిటంటే అక్కడ నా పర్స్ ఎవరో కొట్టేశారా బాబు. మనీ, ఏటీఎం కార్డులు అన్నీ అందులో పోయాయి. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకు అక్కడ ఎవరూ తెలీదు. తిరిగి వచ్చే జర్నీ టికెట్లకు కూడా డబ్బులు లేవు. తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. కొందరు డబ్బులు లేవని, కొందరు ఫోన్పే పనిచేయట్లేదని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. కొందరైతే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఎత్తలేదు మీలాగా. నీకు కళ్యాణ్కి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నాకు తెలిసింది మీ ఇద్దరే కదరా. మీరు ఫోన్ ఎత్తి ఉంటే నాకు ఏ బాధ ఉండకపోదును. నేను బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు ట్రైన్ జనరల్ బోగీలో ఒంటికాల మీద తపస్సు చేసినట్లు నిలబడి వచ్చాను. కాళ్ళు వాచిపోయారా? నొప్పులురా అంటూ వాచిపోయిన తన కాళ్ళు చూపిస్తున్నాడు సిద్ధార్థ్. మురళి చూస్తూ, నిజమేరా, బాగా వాచిపోయాయి. అమ్మకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ చేయించడానికి విశాఖపట్నం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళాం. అక్కడ అమ్మకి కొంచెం సీరియస్ అయింది. నాకు ఫోన్ పట్టించుకునేటంత టైం దొరకలేదు. స్విచ్ ఆఫ్ అయిపోయింది. నిన్న రాత్రి విశాఖపట్నం నుంచి 6 గంటల ప్యాసింజర్లో మేము వచ్చేసరికి రాత్రి 10 దాటిపోయింది. తెల్లవారి మొబైల్ స్విచ్ ఆన్ చేస్తే నీ మిస్డ్ కాల్స్ మెసేజ్లు వచ్చాయి. చూసి ఫోన్ చేశాను అని జరిగిందంతా చెప్పాడు. సిద్ధార్థ్ కోపంగా, పోనీ నువ్వంటే ఏదో అమ్మ గురించి హాస్పిటల్లో ఉండి నీ బాధ నువ్వు పడుతున్నావు. ఫోన్ ఎత్తలేదనుకో. మన కొత్త పెళ్ళికొడుకు కళ్యాణ్ అయితే మరీను. ఫోన్లు చేశాను, మెసేజ్లు చేశాను, వాట్సాప్లో కాల్స్ చేశాను, అసలు రెస్పాన్స్ లేదు. పెళ్ళి బిజీలో ఉన్నాడంటే వాడి చేతిలో మొబైల్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది కదా, అయినా ఫోన్ ఎత్తలేదు. ఒకడు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడో, విషయం ఏమై ఉంటుందో అని తిరిగి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయాలి కదా అని అన్నాడు. నువ్వు చెప్పినట్లు ఒకడు అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే విషయం ఏమై ఉంటుందని కనుక్కోవడానికి ఒక్కసారైనా ఫోన్ ఎత్తాలి అన్నావు కదా. అదే విషయాన్ని ఇంకోలా ఆలోచిస్తే అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఒకడు ఫోన్ ఎత్తలేదంటే వాడి ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాడా, లేక ఫోన్ ఎత్తడానికి మొబైల్ దగ్గర ఉందా లేదా, లేక ఇంకా వేరే ఏదైనా కారణాలు ఏమైనా ఉండొచ్చు కదా. ఖాళీగా ఉంటే ఎవరైనా ఎందుకు ఫోన్ ఎత్తరు? అసలే వాడి బాధలో వాడు ఉంటే అని గట్టిగా అన్నాడు మురళి. సిద్ధార్థ్ పగలబడి నవ్వుతూ, నువ్వొక్కడివిరా బాబు, ఎవరినీ ఏం అన్నివ్వు. వాడికేంటరా బాధ? చక్కగా మనకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. కొత్త పెళ్లి కొడుకు.
అత్తారింట్లో మర్యాదలేమైనా తక్కువయ్యాయని బాధపడుతున్నాడా అని అన్నాడు. మురళి కోపంగా, అదేంట్రా తెలీదా నీకు, వాడికి అసలు పెళ్లి జరగలేదు అని చెప్తూ ఉంటే, జోకులు వేయకురా మురళి, పెళ్ళి జరగకపోవడమేంట్రా, అటువంటి విషయాల్లో జోకులు వేయకూడదు. మనం కట్టిన పెళ్లి బ్యానర్లు కటౌట్లు కట్టినట్లే ఉన్నాయి. వాట్సాప్లో మ్యారేజ్ ఫోటో స్టిల్స్ స్టేటస్ల్లో చూశాను నేను. పెళ్ళికి మనోళ్ళందరూ వచ్చుంటారు, నేనొక్కడే మిస్ అయ్యానని అనుకుంటున్నాను అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు సిద్ధార్థ్. నువ్వు చూసింది చెప్పిందంతా నిజమే. మనం పెట్టిన బ్యానర్లు అలానే ఉన్నాయి, తీసిన ఫోటోలు అలాగే ఉన్నాయి. కానీ దేవుడు మనతో ఆడుకోవడానికి డిసైడ్ అయితే అన్ని వైపులా దారులు మూసేస్తాడు. దురదృష్టవశాత్తు పెళ్లి ముందు రోజు రాత్రి కళ్యాణ్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోయారు అని మురళి చెప్తుంటే సిద్ధార్థ్ షాక్ అయిపోయాడు. సిద్ధార్థ్ భావోద్వేగంతో, నిజంగానే జరిగిందా? ఏంటి, వెంకటరమణ మామయ్యకి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు అల్లుడు అల్లుడు అని పిలుస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారా మామయ్య? పాపంరా, ఇటువంటి విషయాలైనా ఫోన్ చేసి చెప్పాలి కదరా, కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి కదరా అని అన్నాడు. మురళి కూడా ఉద్వేగానికి లోనై, కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య కరోనా టైంలో చనిపోయాడు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇలా జరిగిందంటే, తలచుకుంటేనే మనకి ఇలా ఉందంటే ఇక వాడికి ఎలా ఉంటుంది? ఇక వాడి బాధలో వాడుంటే చెప్పాలి చెయ్యాలి అని అంటే ఎలారా? ఇంట్లో జరగవలసిన శుభకార్యం జరగకపోగా ఇంటికి ఎప్పటికీ తీర్చుకోలేని లోటు మిగిల్చిన అశుభకార్యం జరిగితే ఎవరికి మాత్రం నోటంట మాటలొస్తాయి? నీది నాది కష్టమే కాదన్ను, కానీ వాడి పరిస్థితి ఇప్పుడు నరకం. ఇప్పుడు చెప్పు, ఎదుటివారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియకుండా ఇష్టానికి వారిని నింద చేసే ముందు మన పరిస్థితి తెలియకుండా ఎదుటివారు మనల్ని అనవసరంగా తిడితే మనకి ఎంత కోపం వస్తుందో ఎదుటివారికి కూడా అలాగే ఉంటుందని మనకు అర్థమవ్వాలి. అప్పుడే ఏదైనా ఒక మాట అనే ముందు, పనిచేసే ముందు ఆలోచిస్తాం అని ఘాటుగా చెప్పాను. సిద్ధార్థ్ భావోద్వేగంతో, తెలియక ఏదో పొరపాటున అనేశాన్రా, మీరెవరూ నాకు విషయం చెప్పలేదు. నేను రాత్రి 2 గంటలకి నిద్రమత్తులో వచ్చాను, నాకేం తెలుస్తుంది? నువ్వు ఇంకా ఏం చెప్పినా మరి నా బుర్రకి ఎక్కవు. కానీ అర్జెంటుగా పదరా, కళ్యాణ్ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకపోతే ఈ ఆలోచనలతో నాకు బుర్ర పగిలిపోయేలా ఉంది అని గబగబా వచ్చి బైక్ తీశాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఆగమెఘాలపై బైక్ పోనిచ్చాడు సిద్ధార్థ్. కళ్యాణ్ ఇంటి దగ్గరికి మురళి సిద్ధార్థ్ చేరుకుని చుట్టూ చూస్తున్నారు. పచ్చని కొబ్బరి ఆకులతో వేసిన పెళ్లి పందిర్లు, మామిడాకుల తోరణాలు, లైట్ సెట్టింగుల సామాన్లు, కూరగాయలు, పెళ్లి డెకరేషన్ల సామాన్లతో నిండిపోయి ఉంది. పెళ్లి చూడ్డానికి వచ్చిన అందరి ముఖాల్లో విషాద ఛాయలతో శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. శుభకార్యానికని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చుట్టాలు, బంధువులు, సన్నిహితులు, వియ్యాలవారు, వారి బంధువులు అందరూ ఈ విషాద ఘటనని చూసి అక్కడే ఉండి తలో పనిచేస్తూ కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. ఆ వాతావరణం చూశాక ఇద్దరికీ ఏం చేయాలో తోచక ఎదురుగా ఉన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అని పొడిబారిన గొంతు సవరించుకుంటూ అన్నాడు సిద్ధార్థ్. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, వచ్చావా సిద్ధు అని అంది పద్మ. ఏంటత్తయ్య, ఇంత ఘోరం జరిగిపోయి 2 రోజులు అయిపోతుందట, ఇప్పటికి కూడా నాకు విషయం తెలియలేదు, ఎవరూ చెప్పలేదు అని బాధపడుతూ అన్నాడు. పద్మ దిగులుగా, కళ్యాణ్ పెళ్ళి, నీ జాబ్ ఇంటర్వ్యూ ఒకే రోజు ఉండడం వల్ల నువ్వు కళ్యాణ్ పెళ్లి కోసమని నీ ఇంటర్వ్యూకి వెళ్ళనని మొండిపట్టు పట్టుకుని కూర్చుంటే మీ మామయ్య కదా నేను ఒప్పించి ఆ రోజు నేను ఇంటర్వ్యూకి పంపించారు. మామయ్యకి ఇలా జరిగిందని విషయం నీకు తెలిస్తే నీ ఇంటర్వ్యూకి ఇబ్బంది అవుతుందని మీ మామయ్య చివరగా ఆశపడింది జరగదని కళ్యాణ్ నీకు చెప్పొద్దన్నాడు అని చెప్తూ ఉంటే సిద్ధార్థ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, మురళి, నువ్వు చెప్పింది నిజమేరా. ఎదుటివారి ఉద్దేశం తెలియకుండా మనకి మనమే ఏదేదో ఊహించేసుకొని అపార్థం చేసుకోవడం అంత మూర్ఖత్వం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అని భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడు అని మురళి అడిగితే, నిన్నటించి ఏమీ తినలేదు, నా ఏడుపులో పడి వాణ్ణి నేను పట్టించుకోలేదు. ఆ గదిలో కూర్చొని గోడకేసి ఫోటోలు చూస్తూనే ఉన్నాడు. ఎంత పిలిచినా బయటకు రావట్లేదట. మీరు వెళ్ళి వాటితో ఏదైనా తినిపించండి
అని ఏడుస్తూ అంది పద్మ. సరేనంటూ ఇద్దరూ కళ్యాణ్ గదివైపు నడుస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. బాల్యంలో మొదలైన వారి స్నేహం వారికి 30 ఏళ్ల వయసుతో పాటు ఎదుగుతున్న స్నేహంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. గదిలో నేలపై కూర్చుని ఎదురుగా గోడపై ఉన్న వాళ్ళ నాన్న అన్నయ్య ఫోటోల్ని బాధగా చూస్తున్నాడు కళ్యాణ్. ఇద్దరూ ఆ గది దగ్గరికి వెళ్ళేసరికి దుఃఖం అనే ఇంటి గోడలకి నవ్వులు అని రంగులు వేసినట్లు వారిద్దరినీ చూసి ముఖం మీదకి నవ్వుపోతలు పూయించుకొని నవ్వినట్లుగా కనబడదామనుకుంటే కళ్యాణి మనసు మొత్తం భావోద్వేగాలతో నిండిపోయి ఉండి బాగా ఏడ్చి తడి ఆరిపోయిన కళ్ళు సహకరించక దాచుకున్న కన్నీళ్లు వచ్చేశాయి. అది చూసి ఇద్దరికీ నోటమాట రాక కళ్యాణ్ పక్కన వచ్చి హత్తుకొని ఓదారుస్తున్నారు. సిద్ధార్థ్ భావోద్వేగాన్ని ఆపుకోలేక కళ్యాణ్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ, సారీరా కళ్యాణ్, ఘోరంరా ఇది. నేను ఆ ఇంటర్వ్యూ వెళ్ళక ముందు రోజు నువ్వు నేను మామయ్య మాట్లాడుకున్న మాటలే నాకు ఇంకా గుర్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక జాబ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిందని, కాకపోతే నీ పెళ్ళికి 2 రోజుల ముందు బయలుదేరి వెళ్తే నీ పెళ్ళి మిస్ అయిపోతానని, నేను వెళ్ళనంటే తర్వాత ట్రై చేసుకుందాంలే అని మనిద్దరం అనుకున్నాం. కానీ మామయ్య మా ఇంటి దగ్గర పరిస్థితికి ఈ ఉద్యోగం చాలా అవసరమని అన్ని టెస్టులు పాస్ అయి చివర్లో ఇంటర్వ్యూ దగ్గర ఎందుకు వదిలేస్తున్నావని, ఫ్రెండ్ పెళ్ళికి రాకపోతే ఏం పర్వాలేదు, మరుసటి రోజుకి వచ్చేస్తావు కదా, ఏం ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళి వచ్చే అల్లుడు అని. నేను వెళ్ళనని ఎంత చెప్పినా మామయ్యను నువ్వు పిలిచి పంపించేసి తీరా నేను తిరిగి వచ్చేసరికి ఆయనే వెళ్ళిపోయారా. ఆ చూపులే చివరి చూపులయ్యాయి, ఆ మాటలే గుర్తుండిపోయాయి. మామయ్య కోరుకున్నట్లుగానే నాకు ఉద్యోగం వచ్చింది. డ్యూటీ చేసిన ప్రతిరోజు నాకు మామయ్య గుర్తొస్తాడ్రా అని అన్నాడు. మురళి లేచి, రే సిద్ధు, మనం వాడిని ఓదార్చడానికి వచ్చి మనమే ఏడిస్తే వాడు ఏడవకుండా ఉంటాడా? కళ్యాణ్, ఏమైనా తిన్నావా అని అడిగితే తిన్నానని కళ్యాణ్ తల ఊపుతూ ఉంటే, ఎందుకురా అబద్ధాలాడతావు, నువ్వు తినలేదని అమ్మ చెప్పింది, ముఖం కడుక్కో, వేడిగా అన్నం తిందు గాని, అలా బయటికి వెళ్ళొద్దాం అని ఇద్దరినీ లేపాడు. కళ్యాణ్ ముఖం కడుక్కొని భోజనం చేశాడు. తర్వాత ముగ్గురు బయటికి వచ్చారు. మురళి బయటకు వస్తూ, అత్తయ్య, కళ్యాణ్ భోంచేశాడు, ఇక్కడ ఇలా ఉంటే ఎంతసేపైనా ఇలాగే ఉంటాం, అలా బయటకు తిరిగి వస్తే మనస్సు కొంచెం తేలిక పడుతుంది, వెళ్ళొస్తాం అత్తయ్య అని అన్నాడు. పద్మ గొంతు సవరించుకుంటూ, జాగ్రత్తనైనా, అసలే మా కుటుంబం మీద దేవుడి చూపు బాగోలేదు, ఎక్కువగా మొక్కినోళ్లకే ముటిక్కాయలు వేస్తాడన్నట్లు మా దరిద్రానికి ఒక్కొక్కటిగా జరిపించుతున్నాడు. అప్పుడు పెద్దోడిని కరోనా పట్టున పెట్టుకుంది, ఇప్పుడు శుభమాన్ని చిన్నోడి పెళ్లి చేద్దామనుకుంటే వీళ్ళ నాన్నని మా దగ్గర నుంచి లాగేసి నా పసుపు కుంకుమలు తుడిచేసి మమ్మల్ని రోడ్డున పడేశాడు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. ఆ ముగ్గురికి తిరిగి సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనంగా తల ఊపి బయటికి వచ్చారు. ఇంటి బయటికి వచ్చాక పెళ్లి కటౌట్ బ్యానర్ల దగ్గర నిలబడి ముగ్గురు ఇంటివైపు చూస్తూ, చక్కగా పెళ్లి జరిగి నిండా చుట్టాలతో బంధువులతో ఎంతో ఆనందంగా ఉండి పెళ్లి కూతురు తెచ్చే సారె సామాన్లు స్వీట్లతో నిండిపోయి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్లతో హడావిడిగా ఉండాల్సిన ఇల్లు ఇది. ఇప్పుడు ఇల్లంతా బోసిపోయి అందరి ముఖాలు విషాదంలో మునిగిపోయి పెళ్లికి అని తెచ్చిన సామాన్లు ఎక్కడివక్కడే చెల్లాచెదురుగా చూస్తున్నాయి. పెళ్లికూతురు వైపు వాళ్ళు ఇంకా విడిది ఇంట్లో ఉన్నట్లున్నారా అని ఇంటివైపు చూస్తూ అన్నాడు సిద్ధార్థ్. ఉన్నారా, పెళ్లికూతురు ఉండకూడదని పెళ్లికూతుర్ని ముందు పంపించేశారు, పెళ్లికూతురు నాన్న దగ్గర బంధువులు ఇంకా ఉన్నారు అని ఒక్కొక్కరిని చూపిస్తూ చెప్పాడు మురళి. ఇద్దరూ మాట్లాడుతూ వస్తుంటే కళ్యాణ్ మౌనంగా తల కిందికి దించుకొని ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు. సిద్ధార్థ్ ఆలోచిస్తూ, పాపం వాళ్ల పరిస్థితి ఎలా ఉందో, మామూలుగానే జనాలు ఏవేవో ఊహించుకుంటారు, ఇంకా ఇంత జరిగాక ఆ అమ్మాయి పైన బోలెడన్ని పుకార్లు రేపుతారు, పెళ్ళై ఇంట్లో అడుగుపెట్టకముందే మామయ్య ప్రాణాల్ని తీసేసిందని అని అన్నాడు. మురళి సిద్ధార్థ్ భుజం మీద చేయి వేసి, అంత అవసరం ఏం లేదురా, మన కళ్యాణ్ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు, దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇలా జరిగింది, పురోహితులతో మాట్లాడి పెద్ద కర్మ మైలు వివరాలు కనుక్కొని ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరగచ్చో కనుక్కొని అప్పుడు గుడిలో పెళ్లి చేసుకుంటామని చెప్పిన తర్వాతే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా దేవుడా అని దిగాలు పడిన పెళ్లి కూతురు వైపు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారనుకో అని అంటే కళ్యాణ్ అవునన్నట్లుగా తల ఊపితే,
ఇటువంటి పరిస్థితిలో కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా కళ్యాణ్. నీ ఆలోచన విధానం సూపర్ అని కళ్యాణ్ని కౌగిలించుకుని అభినందించాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ కొనసాగిస్తూ, అదంతా సరే కానీ ఇప్పుడు అలా మౌనంగా ఉండకురా, ఏదో ఒకటి మాట్లాడు. నీ లోపల ఉన్నదంతా బయటికి చెప్పరా, కొంచెమైనా నీ బాధ తగ్గుతుంది అని అన్నాడు. కళ్యాణ్ నోరు విప్పి, ఏం మాట్లాడాలరా, ఏం మాట్లాడాలి, నాకింకా ఇప్పటికీ మైండ్ బ్లాంక్గానే ఉంది. మా ఇంట్లో వరుస పెట్టి ఏదో దాడి చేసినట్లు జరుగుతున్నాయిరా. మనం 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ, బీటెక్ చదువుతున్నప్పుడు మా తాతయ్య, జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మా అన్నయ్య, జాబ్లో సెటిల్ అయి పెళ్ళి చేసుకుంటున్నప్పుడు మా నాన్న చనిపోయారా. నా కోపాన్ని మా నాన్నమ్మ, నా భవిష్యత్తుని మా తాతయ్య, జీవితం పైన ఆశల్ని మా అన్నయ్య, నా సంతోషాన్ని మా నాన్న, ఇలా ఒక్కొక్కరు నాలో ఒక్కొక్కటి తీసుకెళ్ళిపోయారు. కోపం రావట్లేదు, ఆనందం కలగట్లేదు, ఆశలు కోరికలు ఏం లేవు, గట్టిగా ఏడుపు కూడా రావట్లేదు. ఒక దశలో అన్నీ చూసేశాక జీవితంలో చూడ్డానికి ఇంకేమీ మిగలదట. మనిషి జీవితం అంటే ఇంతేనా అని జీవితం మీద విరక్తి కలుగుతోంది. ఈ మధ్యన దేవుడు కూడా ఎవరినీ సగం అటు సగం ఇటుగా ఉంచట్లేదులే, మొత్తంగా ఒకేసారి తీసుకెళ్ళిపోతున్నాడు. ఒకవేళ సగం సగంగా బతికి ఉంచితే వాళ్ళని ఎవరూ చూసుకోవట్లేదనేమో. ఒక్కొక్కళ్ళు ఎంత పుణ్యాలు చేసుకుంటున్నారో మరి ఒకసారి ఆలోచించండి. మనతో పాటు ఉన్న అందరూ పోతున్నారు. పాపాత్ములు పోతున్నారు, పుణ్యాత్ములైతే ముందే పోతున్నారు. పేదోళ్ళు పోతున్నారు, పెద్దోళ్ళు పోతున్నారు, ధనవంతులు పోతున్నారు, గుణవంతులు పోతున్నారు. ధర్మాన్ని పాటించేవారు పోతున్నారు, అధర్మాన్ని పాటించేవారు పోతున్నారు. రోడ్డు మీద యాక్సిడెంట్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. డ్రైవింగ్లో ఎంత సీనియర్లైనా చిన్న చిన్న యాక్సిడెంట్లో పోతున్నారు. గొప్ప గొప్పోళ్లే పోతున్నారు. మరి ఇంతమంది మధ్యన ఇన్ని అవాంతరాలు దాటి మనం ఇంకా బతికిస్తున్నామంటే మనం ఏమైనా వీరులం సూర్యులం అని అనుకుంటున్నారా? మనం జస్ట్ అదృష్టవంతులం అంతే. మన టర్న్ ఇంకా రాలేదు అంతే. పోయినోళ్ళంతా నరకం నుండి స్వర్గానికి పోతున్నారు. మనలాంటి అదృష్టవంతులంతా ఈ నరకంలో తాత్కాలికమైన బంధాల్లో పడి ఎదురు చూస్తున్నారంతే అని లోపల లావాలాగా మరుగుతున్న బాధలో కళ్యాణ్లో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ మాట్లాడని వైరాగ్యంతో కూడిన ఒక్కో మాట వినేసరికి అసలు మేం చూస్తున్నది మా ఫ్రెండ్నేనా అనేటంతగా సిద్ధార్థ మురళీలు తెల్లబోయి చూస్తూ మౌనం ఆవహించి కళ్యాణ్ మాటల అంతరార్థాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తిరిగి ముగ్గురు ఇంటికి వెనుదిరిగారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.